సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి దర్శనం మహాభాగ్యం అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే కులమతాలకు అతీతంగా జగన్నాథుడు భక్తుల పూజలు అందుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అవతారాలలో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క అవతారానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటిది జగాన్నే ఏలేటటువంటి స్వామివారు కాబట్టి ఆ జగన్నాథుడి మంత్రం లేకపోతే ఈ ప్రపంచం లేదు అనేది చాలా మంది భక్తులు, కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఇక ముందుకు కదులుతున్నటువంటి జగన్నాథ స్వామి వారి రథాన్ని మీరు చూస్తున్నారు. వేలాది మంది భక్తులు, యువత, మహిళలు పోటీ పడి మరి స్వామి వారి రథాన్ని లాగేందుకు ముందుకు వస్తున్నారని చెప్పొచ్చు. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి సైతం స్వామివారి రథోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులవ్వాలి. ఈ మహా అద్భుతమైన మహాపుణ్య కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యులు అవ్వాలనే ఉద్దేశంతో లక్షలాదిగా తరలి వచ్చిన అశేష జనవాహిని మీరు అయితే పూరి శ్రీ క్షేత్రంలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారి ఆలయ పరిసరాల్లో చూస్తున్నారు. ఎంతో విశాలమైన రోడ్లు, దాదాపు 5 కిలోమీటర్ల మేర కూడా జన సందోహంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా చిన్న పిల్లాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ జగన్నాథుడే మన జీవితానికి నిజమైన మార్గదర్శనం. జగన్నాథ నినాదం లేకపోతే జీవితంలో సంతోషం లేదు. ఆ జగన్నాథుడి కృపా కటాక్షాలు ఉంటే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవతారం జగన్నాథ స్వామి వారి అవతారం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి భావంతో విదేశాల నుంచి చాలా మంది ఉదయం నుంచి కూడా మనం ఈ శ్రీ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి రథోత్సవాన్ని కానీ రత్న భాండాగార విశిష్టత గురించి కూడా సుమన్ టీవీ బిగ్ నెట్వర్క్ బిగ్ కవరేజ్ ఇస్తోంది. బిగ్ న్యూస్ కవరేజ్ ఇవ్వడానికి పూరి వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్కరిని కదిలించిన మేము విదేశాల నుంచి వచ్చాం, లండన్ నుంచి వచ్చాం, సూడాన్ నుంచి వచ్చాం. కానీ జగన్నాథుని సేవ చేస్తే నేరుగా స్వామి వారికి చేసినటువంటి సేవ మానవ సేవ, మాధవ సేవ కాబట్టి లక్షలాది మంది చిన్నపిల్లలతో సహా, కుటుంబాలతో సహా వారం రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు సేవ చేసేందుకు కూడా అనేకమైన ట్రస్టులు ముందుకొచ్చాయి. వారందరికీ నిత్యం ఫ్రీక్వెంట్ గా సర్వీస్ అందిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, స్వామివారి రథోత్సవం జరుగుతున్న మేళ తాళాలతో స్వామివారి రథాలు కదులుతున్నాయి. అక్కడ మీరు చూస్తున్నారు. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం అవుతుంది సుమన్ టీవీ స్క్రీన్ పైన. ఎందుకంటే చాలా మందికి ఈ అదృష్టం కూడా లేదు. అమ్మో, వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చే జనం మధ్య మనం స్వామిని చూడగలుగుతామా అని అనుకునే వాళ్ళకి, నేరుగా స్వామిని చూసే అదృష్టం లేని వాళ్ళకి సుమన్ టీవీ రోజు పూరిలో ఒక బిగ్ కవరేజ్ ఇస్తూ మీ అందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తోంది. నేరుగా ఇంత అద్భుతంగా కన్నుల నిండా ఒక పండగ వాతావరణం నిండే విధంగా, ఎందుకంటే ఇది ఎంతో మహా అద్భుత కార్యక్రమం అని చెప్పాలి. ఈ రథోత్సవ కార్యక్రమం, తిరుగు రథోత్సవ కార్యక్రమం ఈవేళ జరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా స్వామివారిని దర్శించుకోవటానికి ఒక అవకాశాన్ని కూడా సుమన్ టీవీ మీకు కల్పిస్తుందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా రత్న భాండాగార రహస్యమేమి, అసలు ఏంటి ఈ జగన్నాథుని మహత్యం, అసలు ఏంటి స్వామివారి నిధికి సంబంధించినటువంటి రహస్యం, ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ కొనసాగుతోంది. స్వామివారి ఆభరణాలు ఒక్కసారైనా చూడగలుగుతామా మన జీవితంలో? ఈ అవకాశం 1978 తర్వాత, అంటే 46 ఏళ్ల తర్వాత ఇప్పుడున్నటువంటి భక్తులకు, ఇప్పుడున్న తరానికి ఆ భాగ్యం కలుగుతుంది అనేటటువంటి ఒక గొప్ప చర్చ కూడా కొనసాగింది. అయితే 3వ గది తలుపులు తెరిచే క్రమంలో సమయాభావం లేకపోవడం వల్ల, అలాగే స్వామివారి తిరుగు రథోత్సవం ఈవేళ ఉండటం, లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారెవరికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏదైతే రత్న భాండాగారాన్ని మళ్ళీ తెరిచేటటువంటి ముహూర్తాన్ని ప్రకటిస్తామని చెప్పి ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు స్వామివారి తిరుగు రథోత్సవం ఈవేళ ఉంది, మరొక వైపు రత్న భాండాగారాన్ని తెరుస్తారు. అమ్మో, ఆ స్వామివారికి ఉన్నటువంటి ఆలయ విశిష్టత ఎంతో గొప్పది. ఎందుకంటే చరిత్రలో చరిత్ర చెప్పినటువంటి పుస్తకాల్లోనే మనం చూస్తాం, స్వామివారికి కోట్లాది రూపాయలు విలువైనటువంటి సంపద అప్పట్లో రాజులు ఇచ్చి ఉన్నారని. అలాంటిది రత్న భాండాగారంలో
ఉన్నటువంటి ఆ సంపద ఏంటి, స్వామి వారికి సంబంధించిన వజ్ర వైడూర్య ఆభరణాలు ఏంటి, ఆ వేల కోట్ల సంపదకు సంబంధించిన నిధి రహస్యం ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నంలో మరి కాస్త క్రౌడ్ మనం ఎక్కువగా చూస్తున్నాం పూరిలో. అయితే ఏదేమైనప్పటికీ కూడా జగన్నాథ మంత్రం, జగన్నాథ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకే ఎంతో మంది ఎంతో ప్రయాసతో పూరి చేరుకుని ఈరోజు రథోత్సవాన్ని తిలకిస్తున్నారు.